కాసేపట్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య నెలకొన్న వివాదాలపై చర్చించనున్నారు. ఇటీవల పార్టీ నేతలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు విచారణ ఇవ్వాలని ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలో క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. క్రమశిక్షణ కమిటీ ముందు కొండా మురళి హాజరు కానున్నారు. 120 కార్లతో కొండా మురళి గాంధీభవన్ బయలుదేరారు. గాంధీభవన్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ నేతల మధ్య విభేదాల నేపథ్యంలో రాజీ కుదిర్చి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా అందిస్తారు. సంపత్, కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో చైర్మన్ ఎంపీస్ మల్లు రవితో పాటు సభ్యులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయా జిల్లాల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను ఇప్పటికే ఒక మారు కొత్తగా ఎన్నికైనటువంటి మల్లు రవి అధ్యక్షతన ఎన్నికైనటువంటి చైర్మన్గా ఎన్నికైనటువంటి కమిటీ వచ్చినటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా వరుసగా పరిశీలిస్తూ వస్తుంది. దాంట్లో మొదటగా ఒకటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి అంశం ఒకటైతే, రెండవది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రెండు కూడా ఈరోజు మరొకసారి ఈ రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఆ రెండు వాటిపై కూడా మరికొద్దిసేపట్లో ఈ సమావేశంలో చర్చ జరగబోతుంది. దాంట్లో మొదటగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మొన్న రీసెంట్గా కడియం శ్రీహరితో పాటు రేవూరి ప్రకాష్ రెడ్డిపై అయితే మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ వారు తీవ్రంగా ఆక్షేపించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు మా అటు వ్యక్తిత్వంతో పాటుగా పార్టీ ఇన్నేళ్ల నుంచి ఉన్నటువంటి రాజకీయ భవిష్యత్తును మమ్మల్ని దిగజార్చే విధంగా ఉన్నాయి, కాబట్టి పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు అటు జిల్లాకు సంబంధించినటువంటి డీసీసీకి, దాంతో పాటుగా పీసీసీ చీఫ్తో పాటు ఇన్ఛార్జు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దానిపై వారు కొండా మురళిని కూడా ఇప్పటికే ఫోన్లో సంప్రదించారు. ఆ తర్వాత నేను వాటికి వివరణ ఇస్తానని చెప్పేసి కూడా కొండా మురళి చెప్పడం జరిగింది. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వారిని ఎదగనివ్వడం లేదు. పార్టీలో కొత్తగా వచ్చినటువంటి వీరు కార్యకర్తలను తొక్కి పెడుతున్నారని చెప్పేసి ఆ విషయంలోనే ఆ ఆక్రోశంలో చేసినటువంటి వ్యాఖ్యలే తప్ప కావాలని ఉద్దేశించి నేను చేయలేదని చెప్పేసి కూడా కొండా మురళి చెప్పడం జరిగింది. ఇక క్రమశిక్షణ కమిటీ ముందు వారు ఏం చెప్తారనేది అయితే కొంత ఆసక్తిగా ఉంది. పొద్దుటి నుంచి కూడా ఉమ్మడి వరంగల్ నుంచి వారు కొండా మురళి బయలుదేరుతూ కూడా దాదాపు 100కు పైగా కాన్వాయ్తో 100కు పైగా కార్లతో భారీ కాన్వాయ్ భారీ ర్యాలీగా వరంగల్ నుంచి గాంధీ భవన్కు చేరుకోబోతున్నారు. మరికొద్దిసేపట్లోనే గాంధీ భవన్కు చేరుకుంటారని కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. చూడాలి, ఎందుకంటే ఒకవైపు మొన్నటికి మొన్న మల్లు రవి మాట్లాడుతూ పార్టీలో అంతర్గత విషయాలు ఏవి మాట్లాడుకున్న వ్యక్తిగత దూషణలు కానీ లేకపోతే ఎవరికి ఏ విషయం చెప్పాలన్నా వ్యక్తిగతంగా 4 గోడల మధ్య చర్చించాల్సినటువంటి విషయాలు కేవలం 4 గోడల మధ్యనే చర్చించాలి, వ్యక్తిగత దూషణలు ఖచ్చితంగా వ్యక్తులపై చేయకూడదని చెప్పి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్గా తీసుకున్న తర్వాత కరాఖండిగా వారు ఇన్ఛార్జిగా తీసుకున్న రోజే చెప్పడం జరిగింది. పీసీసీ చీఫ్ కూడా గతంలో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా పీసీసీ చీఫ్ మంత్రి కొండా సురేఖను మందలించారు. ఇకపై ఎవరు కూడా వ్యక్తిగత దూషణలు చేయకూడదని చెప్పి ఆనాడే చెప్పినారు. చూడాలి మరి కొండా మురళి చేసినటువంటి వ్యక్తిగత దూషణలపై కొండా మురళి ఏం సమాధానం చెప్తారు, క్రమశిక్షణ కమిటీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.